సార్ చెప్పండి. ఇందాక మీ ఫోన్ ఏదో డిస్టర్బ్ అయింది, టెక్నికల్ ఇది. ఎలా చూస్తారండి? ఇప్పుడు నేను కొన్ని పేర్లు కొన్ని వీడియోలు చూపించాను, పాపం మీరు బాధతో ఆ దరిద్రాన్ని చూపించొద్దన్నారు కానీ మాకు తప్పలేదు. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అనుకుంటున్నారు? సార్ ముమ్మాటికి 5 ఏళ్ల పాటు వచ్చిన అలవాటు 5 నెలల్లో పోవాలి అంటే పోదు. అతను వైసీపీలో నుంచి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ అట్లాంటి హెరాస్మెంట్లు ఆవిడ మీద ఏమైనా చేసి ఉండొచ్చేమో ఫస్ట్ది. రెండోదండి, మనం ఒక సంఘటన గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు 2 వైపుల నుంచి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు ఆవిడ వెర్షన్ మాట్లాడాం మనం. ఇప్పుడు అతని వెర్షన్ కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకైతే ఉంది 100%. ఆవిడ 2 మాటలు చెప్పింది. ఒకటి 50 రోజులుగా హింసిస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పింది. అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని కూడా చెప్పింది ఆవిడ. మూడోది, ఇవాళ మనం వీడియో గమనించినట్లయితే ఆవిడని ఎక్కడ అతను బలాత్కారం చేస్తున్నట్లుగా లేదు. మేబీ మానసికంగా ఆవిడని హెరాస్ చేసి రొంగ తీసుకున్నాడేమో, అదైతే మనకు తెలియదు. తర్వాత ఫర్దర్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సిన అంశం. కానీ మనం చూసిన వీడియోలో అయితే ఆవిడ ఎక్కడ ఆయన బలవంతం చేస్తున్నట్లు కనిపించలేదు. ఆవిడ ఇష్టపూర్తిగానే ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు అనిపించింది. ఈ విషయాన్ని 2 వైపుల నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొదటిది. రెండోదండి, ఈజీగా రాజకీయాల్లో ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశం బట్టి కొంతమంది చేసేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ఈజీగా రాజకీయాల్లో ఎదగాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది చేసే ఈ వెర్రి వేషాల వల్ల పార్టీలో నిజంగా పార్టీ నిలబడడానికి గెలవడానికి కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం జరుగుతున్న సందర్భాలు, సంఘటనలు చాలా చూసాం రాజకీయాల్లో మేము. ఇవాళ ఇరువైపుల నుంచి ఆరోపణలు విన్న మీదట కొన్ని అంశాల మీద రాజకీయ పార్టీలు, నాయకులు చర్చించాల్సింది నిజంగా. అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, ఒక మంత్రి అయిన తర్వాత, ఒక ఎంపీ అయిన తర్వాత అధికారం వస్తుందండి. ఈ అధికారంతో వచ్చిన అహంకారం అనేదంతా అంటే పార్టీ కార్యకర్తల్ని, మహిళా నేతలందరినీ పదవులు ఇస్తానను, డబ్బులు ఇస్తానను. ముమ్మాటికి ఇది కేవలం అధికార పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్న అంశాలుగా నేను ఒప్పుకోవట్లేదు. డబ్బు అలాగే మనిషికి వచ్చినటువంటి అధికార అహంకారం పూర్తిగా ఒక మహిళని తనకు అనుకూల వస్తువుగా మార్చుకుని చూసేలాగా చేస్తోంది. ఆవిడకి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆవిడకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆవిడ ఇష్టరీతిగానే ఆవిడ ఎట్లాంటి సంబంధాలైనా ఉండగలదు అనేటువంటి విషయాలను పక్కన పెట్టి పూర్తిగా మేము ఎమ్మెల్యేలు, మా ఇష్ట ప్రకారం మీరు మా దగ్గర ఉండాల్సిందే, మేము ఎంపీలు మీరు మా దగ్గర ఉండాల్సిందే, మేము డబ్బు ఉన్న వాళ్ళం మీరు మా దగ్గర ఉండాల్సిందే, లేదు మీరు మా కింద ఎంప్లాయీస్ మీరు మా దగ్గర ఉండాల్సిందే అన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ పురుష సమాజంలో, అది పూర్తిగా ఖచ్చితంగా అందరం ఖండించాల్సిన విషయం. మా వ్యక్తిగత విషయం అనేది మాకు మాత్రమే సంబంధించిన విషయం. దాన్ని ఎవరో డిక్టేట్ చేసి మా ఇష్టం లేని విధంగా, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని వాళ్ళ చేతుల్లో లొంగ తీసుకోవాలనుకోవడం ఖచ్చితంగా మహిళలుగా మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చేయము. 100% దీన్ని ఖండిస్తున్నాం. రాజకీయాలు పూర్తిగా నిషేధించాల్సిన అంశం ఇది. మీరు 10 మందికి లేదా మీ నియోజకవర్గానికో, మీ పార్లమెంట్ పరిధికో మీరు ప్రజాస్వామ్యక వ్యవస్థలో ఎన్నికవ్వబడి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళని మీ తల్లిగానో, చెల్లిగానో, మీ బిడ్డగానో చూడాలి తప్ప మీ చుట్టూ పని చేస్తున్నారు కదా, మీ దగ్గరకు వచ్చి అందుబాటులో ఉన్నారు కదా అని మహిళలను అంత తక్కువ చూపు చూడకండి ఎవరు. అంటే అరుణ గారు, ఇందాక మీరన్న పాయింట్ చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. రెండో కోణం నుంచి కూడా ఒకవేళ పదవులు కసిపై ఆశపడి పార్టీలు ఎదగొచ్చు, ఎమ్మెల్యే కోరిక తీరిస్తేనో ఇంకోటి చేస్తేనో అతనికి అనుకూలంగా ఉంటే మనకు పదవులు వస్తాయని వీళ్ళు కూడా ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు పర్టికులర్గా ఈ విషయంలో అనుకుందామండి, రెండో యాంగిల్ ఆలోచిద్దాం. అంటే మహిళలను తప్పు పట్టడం కాదు, కానీ ఈ వ్యవహారంతో ఆవిడ విల్లింగ్తోనే హోటల్కి ఎందుకు వెళ్ళింది? హోటల్లో మీకు ఏం పని? పార్టీ ఆఫీసులో కలవాలి, కావాలంటే ఆయన ఇంటి దగ్గర కలవచ్చు. హోటల్కి ఎందుకు వెళ్ళింది? కాదు సార్, ఇవాళ ఈ విషయము రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాల్లో ఒక తప్పు విషయం కాబట్టి చర్చల్లో అంశం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఒకవైపే మాట్లాడి మహిళ సైడ్ తీసుకుంటున్నాము. మాట్లాడొచ్చండి? అవునండి అరుణ గారు, చెప్పండి. మహిళ వైపు తీసుకున్నాం. కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనలో, గ్రామ స్థాయిలో కూడా మేము చూస్తున్న అంశాలు మాకు ఎలా తారసపడతాయి అంటే, జనరల్ గా ఇప్పుడు మహిళా నాయకురాలు అయినాక కొన్ని తలకాయ నొప్పులు పంచాయతీలు చేయడానికి వెళ్తుంటామండి. జనరల్ గా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ లో వాళ్ళే పిలిపించేయండి, మీరు మాట్లాడితే అయిపోయింది, కొంచెం వచ్చి మాట్లాడండి అని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలవడం, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే పలానా ఇష్యూలో మీరు రావాల్సి వచ్చిందని పిలవడం వల్ల వెళ్ళి కూర్చోవడం వల్ల జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు మాకు తెలుస్తున్నాయి. ఏంటి అంటే, కొద్ది రోజుల పాటు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండ్మెంట్ లో ఒక రిలేషన్ అనేది కొనసాగించిన తర్వాత వీళ్ళిద్దరికి విభేదాలు రావడము, ఒకళ్ళు డిస్కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడడం, మరొకళ్ళు డిస్కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడకపోవడం వల్ల వస్తున్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల, లేదా మహిళ వైపు లేదా పురుషుడి వైపు ఇంట్లో వాళ్ళకి తెలియడం మూలంగా, వాళ్ళ ఒత్తిడి మూలంగా ఇది కేవలం అత్యాచారాల కింద, లెంతుల కింద, లోసుకోవాలి అనే అంశాల కింద ప్రొజెక్ట్ చేయబడుతున్నాయండి.
ఇప్పుడు వైసీపీలో చాలా మంది గురించి డిస్కస్ చేసామండి. ఈ విధంగా అమ్మాయిలు చెరబట్టారని, మహిళల్ని ఇట్లా సెక్సువల్గా వాడుకున్నారని ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆదిమూలంది వచ్చింది. ఇదే వ్యవహారం ఇందాక మీరు ఒక మాట అన్నారు, కేవలం అధికార పార్టీలో మాత్రమే లేరు అని. జనసేన పార్టీలో కూడా ఇలాంటి ఆదిమూలాలు, ఇలాంటి అంబటి రాంబాబులు, అవంతి శ్రీనివాసులు, గోరంట్ల మాధవులు ఉన్నారా? నాకు తెలిసి అయితే లేరండి. ఏమో తెలియదు. ఇప్పుడు ఈయన బయటపడ్డట్టుగా రేపు పొద్దున ఎవరైనా బయటపడితే మీ పార్టీలో లేరన్నారు కదండి అంటే నాకు సంబంధం లేదు. నాకు తెలిసి నా సరౌండింగ్స్ లో నాకు పరిచయం ఉన్న సర్కిల్లో ఎవరు లేరండి జనసేన పార్టీ. అసలు కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఇట్లాంటి విషయాలు తెలిసిన విషయం సరౌండింగ్స్ లో ఏమైనా చిన్న సూచన ఇచ్చినా సరే ఆయన ఇమీడియట్ గా అక్కడ కట్ చేసేస్తాడు ఆ విషయాన్ని. ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు కాబట్టి ఉన్నాయని నేను చెప్పట్లేదు, నాకు తెలియదు. ఓకే 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 ఒక్కసారి శిరీష్ గారు. మహిళలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్ అండి శిరీష్ గారు.